Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మావిగన్ స్టాండ్ కరెక్టేనా? లెక్కలు ఏం చెబుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్ మరోసారి తప్పు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్కు అమరావతికి మధ్య పోటీ ఉంటుందని జగన్ మరోసారి ప్రకటించడంతో ఈసారి ఎన్నికల్లోనూ రాజధాని అంశం కీలకంగా మారనుంది. ఇప్పటికే జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అంటున్నారు. గత పాలనలో జగన్ కారణంగా పెట్టుబడులన్నీ హైదరాబాద్, తమిళనాడు, బెంగళూరుకు తరలి వెళ్లాయని, మరోసారి ఆ తప్పు జరిగితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రజలను టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇది కొంతవరకు పనిచేసే అవకాశాలున్నాయి. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు మావిగన్ ప్రతిపాదన తీసుకురావడమేనని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరో 2.5 సంవత్సరాలు ఈ అంశంపై మాట్లాడకుండా ఉండి ఉంటే అమరావతి పనుల జాప్యంపై ప్రజలే చంద్రబాబు నాయుడుని నిలదీసే పరిస్థితి వచ్చేదని ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదన్న ప్రశ్నతో ఎన్నికలకు వెళ్లే అవకాశం జగన్కు ఉండేదని, అయితే మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అవకాశాన్ని చేజేతులా జార విడుచుకున్నారని వైసీపీ నేతల్లో కూడా కొందరు అంటున్నారు. అమరావతి పనులపై ఉండాల్సిన రాజకీయ ఒత్తిడిని తగ్గించి చర్చను మళ్లీ అమరావతి మావిగన అనే దిశగా జగన్ మళ్లించినట్లయింది. అమరావతి రైతులు చంద్రబాబును ప్రశ్నించాల్సిన పరిస్థితి పోయి ముందుగా మావిగన్ ప్రతిపాదనతోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుకోకుండా చంద్రబాబుకు ఊరట జగన్ కల్పించారు. కానీ జగన్ ఆలోచన వేరే విధంగా ఉంటుందని అంటున్నారు. అందులో ఎక్కువ మంది వైసీపీ నేతలే ఉన్నారనుకోండి. అమరావతి రాజధాని ప్రభావం గట్టిగా అంటే 15 నియోజకవర్గాల్లోనే ఉంటుందని, అమరావతి రాజధానిగా ఉండదు అన్నా కూడా పెద్దగా ఎన్నికలలో ప్రభావం చూపదని భావిస్తున్నారు. మిగిలిన ప్రాంతాలలో లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేయడంపై చంద్రబాబు పాలనపై అసంతృప్తి పెరుగుతుందని, అది తమకు అనుకూలంగా మారుతుందని జగన్ భావించి మావిగన్ ప్రతిపాదనను మరోసారి ఎన్నికలలో ప్రధాన అంశంగా మార్చడానికి సిద్ధమయ్యారంటున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లోనూ అమరావతి మావిగన్ల మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.